క్లియర్ గా వస్తుంది. 360 వెబినార్ లో మన డైనమిక్ సిఇఓ చెప్పినటువంటి కొన్ని విషయాలు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. మేము మా సొంతగా చెప్పేవి కాదు డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి వినండి. ఎవరికైతే ఆన్ ప్యాసివ్ లో ఉండి వెబినార్ లో చెప్పినటువంటి కొన్ని విషయాలు ఇంగ్లీష్ లో అర్థం కానేకపోయినటువంటి వాళ్లకు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి చాలా మంది ఫౌండర్స్ చేసుకోలేక ఉన్నారు కాబట్టి వాళ్ళు ఫోన్ చేస్తుంటారు ఏం జరిగింది సార్ అని. కాబట్టి మేము తెలుగులో ప్రయత్నం చేస్తాం చెప్పడానికి. అదే తప్ప మా సొంత ప్రయత్నం కాదు, ఇది మా సొంతంగా చెప్పే మాటలు కావాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరిని కించపరిచే విధంగా కానీ మా ఏదో ఎగ్జాగరేషన్ చెప్పడం కాదు. మిస్టర్ సిఇఓ గారు చెప్పినటువంటి విషయాలే మేము చెప్తూ ఉన్నాం తప్ప కొత్త విషయాలు ఏమి కాదు డియర్ ఫ్రెండ్స్. విషయాల్లో గారు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ రంజాన్ పర్వదినాన అందరూ సంతోషంతో ఉండాలని దేవుణ్ణి కోరుకుంటానని చెప్పడం జరిగింది. ఆ రోజు విషయం ఏంటంటే 18వ తారీఖులోగా విషయాలు మీకు చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నాను. టెక్ బృందము షెడ్యూల్ కంటే ముందే అన్ని పూర్తి చేసింది. వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్పడం జరిగింది. మనం అందరం ఒక డేట్ నిర్ణయించుకున్నాం. సార్ ఎప్పుడో 6th రోజే చెప్పారు. 18th రోజు మనం ఖచ్చితంగా అన్ని రివ్యూ చేస్తామని చెప్పారు. మళ్ళీ 360 వెబినార్ లో కూడా మనం అన్ని విషయాలు చెప్పడానికి ప్లాన్ చేస్తున్నాం. దానికంటే ముందే మన టెక్ బృందం అన్ని సరిచేసింది. ముందుగా వారికి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. దాంతో పాటు ఒకటి ఇంకా మెరుగ్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఇది చాలా పెద్దది కనిపించడం, చేసినప్పుడు రిజల్యూషన్ చూపిస్తుంది. మనం కెమెరా సెట్టింగ్కి వెళ్ళినప్పుడు ఎవరైతే హోస్ట్ ఉన్నారో వాళ్ళు కెమెరాని ఆన్ చేసినప్పుడు రిజల్యూషన్ చూపిస్తుంది. నార్మల్ ఉందా, హెచ్డి ఉందా, ఫుల్ హెచ్డి ఉందా, హై క్వాలిటీ ఉందా, మనకి ఏది కావాలంటే మనము చెక్ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇంకా మీటింగ్ చేసే సమయంలో లాక్ ఆప్షన్ ఉంది. ఈ లాక్ ఆప్షన్ అనేది ఎంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 మెంబర్స్ అనుకున్నాము ఆ రోజు వచ్చిన దాంట్లో. కాకపోతే మనకు ఒక 1,000 2,000 మాత్రమే ఆ మెంబర్స్ రాగానే మనకి ఇంక చాలా అనుకున్నాము. అప్పుడు మనం ఎవరైనా వద్దు అనుకుంటే దాన్ని లాక్ చేయొచ్చు, మీటింగ్ లాక్ చేయొచ్చు. వాళ్ళకు అది హోస్ట్ కు కో-హోస్ట్ కు మాత్రమే ఆప్షన్ ఉంటుంది, మిగతా వారికి కనిపించదు. ఇక్కడ చాలా మందికి ఒకటి ఏంటంటే, ఇంతకుముందు మనం మీటింగ్ ఐడి ఇచ్చినప్పుడు మీటింగ్ ఐడితో కొన్ని నెంబర్స్ 15 అంకెల నెంబర్ ని మనం యాడ్ చేసినప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా స్పీకర్ గా రావడం జరుగుతుంది. అలా డిఫాల్ట్ గా వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మీటింగ్ జాయినింగ్ సమయంలో ఎవరైతే వస్తారో వాళ్లకు స్పీకర్ ఆప్షన్ ఉంటుంది. అది కూడా ఇప్పుడు ఎవరు వాళ్ళు స్పీకర్ గా రావడానికి మాత్రమే అవకాశం ఉంది. ఇప్పుడు అలాంటిది లేకుండా ఓన్లీ మాత్రమే జస్ట్ క్లిక్ చేస్తే వాళ్ళు వచ్చే విధంగా తయారు చేయడం జరిగింది. అంటే మెరుగ్గా చేసుకోవడం. ఎప్పటికప్పుడు మనము అన్పాసివ్ లో ఉన్నటువంటి ఓకనెక్ట్ లో ప్రతిసారి దాన్ని టెస్ట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది. కొన్ని మనము డిఫాల్ట్ గా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పారు. సో దీంతో పాటు ఇక్కడ ఉంటారు పార్టిసిపెంట్స్ ఇక్కడ మీన్స్ స్పీకర్స్ అండ్ అటెండీస్ ఉంటారు. ఇక్కడ దీంట్లో ఉన్నప్పుడు అటెండీస్ గా ఉన్నప్పుడు మనము వారికి అన్ని ఆప్షన్స్ కనిపించవు డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవాలి. మీరు అన్ని ఆప్షన్స్ కనిపించవు, కానీ కొన్ని మాత్రమే కనిపిస్తాయి. వాళ్ళకి డిఫాల్ట్ గా ఉన్నటువంటి అంశాలు మాత్రమే ఉంటాయి తప్ప మీరు కొత్తగా ఏమి చేయలేరు అనే విషయాన్ని మరొకసారి చెప్పడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ప్యాకేజ్ విషయానికి వస్తే మేము
ప్యాకేజీలు రెడీ చేస్తున్నాము అతి త్వరలో అని చెప్పడం జరిగింది. దానికి ఇంకొక విషయాన్ని చెప్తూ ఓకనెక్ట్ అనేది లాస్ట్ ఎక్స్టెన్షన్. డియర్ ఫ్రెండ్స్, ఇది మనకి ఇదే కావాలి. ఎక్స్టెన్షన్ అంటేనే మనకు April 21 వరకు మాత్రమే లాస్ట్ ఎక్స్టెన్షన్ డేట్ ఉంది. దాని తర్వాత ఇంకా ఎక్స్టెన్షన్ చేయబోమనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది అవర్ సిఇఓ. దాంతో పాటు ఇంకా ఓ కనెక్ట్ లో మరికొన్ని జోడిస్తున్నాం న్యూ వెర్షన్స్ ని. అది లాస్ట్ వర్షన్ ఇప్పుడు చెప్పలేము, కానీ రాబోయే భవిష్యత్తులో ఎప్పటికెప్పుడు మనము అప్డేట్ చేసుకుంటూ పోతాం. కానీ అది వచ్చిన తర్వాతనే చేయాలని అయితే ఏం లేదు, మధ్యలో చేసుకుంటూ పోతామనే విషయాన్ని చెప్పడం జరిగింది. దాంతో పాటు ఇంకా ఓట్రిమ్ మొబైల్ యాప్ కూడా అందుబాటులో ఉంది, గుర్తుపెట్టుకోండి. అది కంపెనీ అధికారికంగా మనకు ఒక నోటీస్ ఇస్తుంది. దాన్ని ఓఎస్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలి తప్ప మనం ఇప్పుడు కొత్తగా ఎవరు చేసుకోకండి. ఇప్పుడు మేము మీకు గ్రీన్ లైట్ ఇస్తాము, అప్పుడు దాకా వెయిట్ చేయండి, ఇది మీరు ఓఎస్ లో చూస్తారని చెప్పడం జరిగింది. ఇంకా ఇంకొకటి, కంపెనీ మరి ఎప్పుడు కూడా మీ దగ్గర నుంచి సబ్స్క్రిప్షన్ తీసుకోదు, ఎన్ని పైసలు ఎప్పుడు వసూలు చేసుకోదు. ఎప్పుడు ఎవరైతే మీరు ఫస్ట్ ప్యాకేజ్ కొనుక్కున్నారో వాళ్ళు మరెప్పుడు కూడా సబ్స్క్రిప్షన్ చేయ అవసరం లేదు. ఎందుకు అంటే మనకు ఎప్పుడైతే మనం సబ్స్క్రిప్షన్ చేశామో ఆల్రెడీ మనకు చాలా చెప్పారు, టాపిక్ ఉంది, ఆ టాపిక్ ఇస్తాము. మనకు ఆల్రెడీ ఒక విషయం తెలుసు, ఏంటి, ఒక సింగిల్ ఫౌండర్ అనేది మీ డౌన్ లైన్ లో ఉన్నా అతని నుంచి మనకు 100% కమిషన్ వస్తుంది. కాబట్టి నెక్స్ట్ మీరు ఏ టైంలో కూడా కొత్తగా మళ్ళీ చెల్లించే అవసరం లేదు అనే విషయాన్ని మనకు చెప్పారు. కాబట్టి కంపెనీ మీకు డబ్బులు ఇచ్చేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో మీ నుంచి 1 రూపీ కూడా మళ్ళీ కలెక్ట్ చేయదు. పెట్టుకోండి, మీ నుంచి 1 రూపీ కూడా మళ్ళీ తీసుకోదు. ఎవరైతే ఫస్ట్ సబ్స్క్రిప్షన్ చేశారో మళ్ళీ వాళ్ళు ఎలాంటి ఇన్కమ్ అనేది ఎలాంటి సబ్స్క్రిప్షన్ చేయవసరం లేదు. నెక్స్ట్ దాంతో పాటు కొంతమంది ఎర్లీ బర్డ్ ఫౌండర్స్ ఉన్నాం. మళ్ళీ ఎర్లీ బర్డ్ ఫౌండర్స్ అలా ఎంత అంటే ఈ పదం అనేది వండర్. అది ఎర్లీ బర్డ్ అంటే ఎవరైతే ముందుగా కంపెనీలో జాయిన్ అవుతారో వాళ్ళని ఎర్లీ బర్డ్ ఫౌండర్స్ అంటాం. ఈ ఎర్లీ బర్డ్స్ కంపెనీలో జాయిన్ కావడమే కాదు, ఎవరైతే సబ్స్క్రిప్షన్ చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా వీళ్ళు ఒక గ్రూప్ మీన్స్ అది లీడర్ టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాం వాళ్ళందరూ కూడా. కాబట్టి వాళ్ళకు మంచి ఇన్పుట్ ఇస్తున్నాం మేము. ఇన్పుట్ మీన్స్ మనకు కావాల్సింది ఒకటే, మంచి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. సరే, ఇంకొకటి చాలా క్లారిఫికేషన్ ఇచ్చాడు ఈ విషయంలో. ఏంటది, ఇప్పటిదాకా మేము కొన్ని కమిషన్లను జరిగింది, ఎవరికి చెల్లించలేదు. ముఖ్యంగా ద్వారా ఆపై రాబడి చెల్లింపు ప్రాసెసర్కి వచ్చింది. కనీసం మేము 3 నెలల పాటు తీసుకున్న తర్వాత కొంత మనకు డిస్టర్బెన్స్ జరిగినాయి. దాన్ని మనము లీగల్ గా వాటిపైన ఫైట్ చేయడం జరిగింది. మినిమం 3 months పాటు ఒక చట్టపరమైన కేసును మనము ఎదుర్కొన్నాం. దానికి ప్రభుత్వాలు, పాలకులు మొదలైన అన్ని స్థాయిలలో విస్తృతమైన విచారణ జరిగిన తర్వాత ఈ 6 months ఫండింగ్ మొత్తం కూడా హోల్డింగ్ లో ఉంది. 6 months ఉంది, హోల్డింగ్ లో ఉంది. ఇది మనకు ఆ కాలం కూడా. కాబట్టి మనం ఈ 6 నెలల పాటు మేము చాలా వరకు చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాం. ఛాలెంజింగ్ గా ఉండి మేము వాటిపైన పనిచేసినాం. వారికి ఏవైతే కావాలో వాటన్నిటికీ మనము ఫండింగ్ ప్రాసెస్ గురించి ఆ 6 months ఉన్నటువంటి హోల్డింగ్ అంతా కూడా ముగిసిపోయింది. దానికి మేము చట్టపరమైన చాలా సవాల్ చేసి దాన్ని ఎదుర్కొన్నాం. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనము మన కంపెనీని ముందుకు తీసుకెళ్తున్నాం అనే విషయం కూడా చెప్పారు. నెక్స్ట్ ఇంకొకటి, మన సిస్టమ్ అంటేనే బ్రిక్ అండ్ మోటార్ సిస్టమ్ వ్యాపారం అనంతా కూడా. బ్రిక్ అండ్ మోటార్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందంటే, మనం ఒక ఇటుకను పేరుస్తూ మధ్యలో సిమెంట్ వేసుకొని ఎలా బిల్డప్ చేస్తుంటామో, ఎంత కాంక్రీట్ వేసుకొని ఎంత బిల్డప్ చేస్తామో ఆ సిస్టమ్ ని మనము డెవలప్ చేసుకున్నాం. ఎందుకంటే మన క్యాట్బోర్డ్ సిస్టమ్, మన గ్రాస్ప్ సిస్టమ్, గ్యారంటీ, రెసిడ్యువల్, స్కేలబుల్, పేయబుల్,
వాల్యుబుల్ సిస్టమ్ కాబట్టి మన గ్రాస్ప్ సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఆన్ ప్యాసివ్ లో ఖచ్చితంగా సక్సెస్ అయ్యారు అని చెప్పడం కోసమే మనం బ్రిక్స్ అండ్ మోటార్ సిస్టమ్ ని వ్యాపారంగా చేసుకొని మనము డెవలప్ చేస్తూ ఉన్నాం. దానికి సెక్యూరిటీ, వెబ్ సెక్యూరిటీ కావచ్చు, ఫిజికల్ అడ్రసెస్ అన్ని కూడా తీసేసినాం. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ప్రతి ఒక్క ఫౌండర్ కూడా ఇక్కడికి వెళ్ళి కొంతమంది తెలియని వాళ్ళు, మన కంపెనీలో లేని వాళ్ళు కూడా చిరునామాల కోసము కంపెనీ అడ్రస్ కోసం వెళ్ళి ఇబ్బంది కలిగిస్తున్నారు అనే ఉద్దేశంతో మన వెబ్సైట్ లో అన్ని అది మనకున్నటువంటి అడ్రసెస్, కంపెనీ అడ్రసెస్ హైదరాబాద్ కావచ్చు, అమెరికా కావచ్చు, సింగపూర్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, ఈజిప్ట్ కావచ్చు, ఇవన్నీ మనకి ఇప్పుడు ఏం కనిపించడం లేదు. ఓన్లీ ఒక గ్లోబ్ లో స్టార్ మార్క్ లాగా కనిపిస్తున్నాయి. అవి మనకు ఆన్ ప్యాసివ్ ఆఫీసెస్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అది చాలా మందికి ఎందుకు సార్ మనకు కనిపించట్లేదు అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళ క్లారిఫికేషన్ ఇదండి, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎక్కడ కూడా మనకు అడ్రస్ అనేది ఫిజికల్ గా కనిపించడం లేదు. ఓన్లీ గ్లోబ్ ఉంటుంది. మనకు వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆ గ్లోబ్ లో స్టార్ మార్క్స్ ఉంటాయి. అవి మాత్రమే కంపెనీ అడ్రస్ అని గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఇక్కడ స్పెషల్ గా ఏంటంటే ఎక్కడికి పోలేదు కానీ ఒక సింగపూర్ మాత్రం అందరు వెళ్తున్నారట. చాలా మంది ఏసియాలో ఉంది సింగపూర్ కాబట్టి సింగపూర్ ఈజీగా వెళ్ళొచ్చు కాబట్టి సింగపూర్ కార్యాలయానికి చాలా మంది వెళ్తున్నారు. అక్కడ వాళ్ళకి తెలియకుండానే అక్కడికి వెళ్ళేసి డిస్టర్బ్ చేస్తున్నారట. అందుకోసమని వాళ్ళకు గుర్తుపెట్టుకుని ఆ అవకాశాన్ని వాళ్ళకి ఇవ్వద్దు, కొంతకాలం పాటు అని ఫిజికల్ అడ్రసెస్ తీసేసేసారని చెప్పారు సార్. ఎప్పుడంటే చేయొచ్చు అంటే కొంతకాలం తర్వాత ఎప్పుడైతే గ్లోబల్ లాంచ్ అవుతుందో అయిన తర్వాత మేమే మీకు అవకాశాన్ని కల్పిస్తాము. ఏ ప్రదేశంలోనైనా మా కార్యాలయాలను మీరు ఇప్పుడు కూడా సందర్శించకండి. ఆఫ్టర్ సమ్ టైమ్ మేము కస్టమర్లకు కానీ మిగతా ఫౌండర్స్ కానీ అవకాశం ఇస్తామనే విషయాన్ని చెప్పారు సార్. నెక్స్ట్ ఇంకా మన సిఇఓ గారు చెప్పినటువంటి ఇంకో విషయాలు ఏంటంటే మాకు ఒకవేళ మేము కమిషన్లు చెల్లించే వరకు డబ్బుపై మా ఆసక్తి అంత పెద్దగా లేదు. ఒకవేళ మాకే డబ్బు పైన ఇంత పెద్ద ఆసక్తి ఉంటే మేము 2022 జూన్ లోనే ఎందుకు వ్యవస్థాపక స్థానాలను మూసివేస్తాం? పాయింట్ అవర్ డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ డబ్బు కోసమే మా కంపెనీ పనిచేస్తున్నట్లయితే, మీ దగ్గర నుంచి డబ్బులే తీసుకోవాలనుకున్నట్లయితే 2022 జూన్ 22న మనము ఫౌండర్షిప్ క్లోజ్ చేస్తాం. కావాలనుకుంటే ఇప్పటిదాకా మేము కొనసాగించే వాళ్ళం కదా. ఈ 14 లక్షల ఫౌండర్స్ ఏంది, ఇప్పటిదాకా 1,00,000 మంది, 10 లక్షల మంది, 14 లక్షలు కాదు, 1 కోటి మంది మన ఫౌండర్స్ వచ్చేవాళ్ళు. మనం చూసి డబ్బు కోసం మేము పనిచేయడం లేదు. అనుభవం అది మనకు నేర్పింది. ఈ పాఠాలన్నీ కూడా ఇప్పటిదాకా మనకు ఆన్ ప్యాసివ్ లో ఎంతమంది ఎర్లీ బర్డ్ ఫౌండర్స్ ఉన్నారో వాళ్ళందరూ మనకు చాలా గొప్ప ఆదాయాన్ని తీసుకుంటారు అనే విషయం చెప్పారు. దాంతోపాటు ఇంకొకటి, మేము మీ బ్యాలెన్స్ క్లియర్ చేసే వరకు మనకు పెండింగ్ విత్డ్రాల్స్ ఉన్నాయి కదా, అది మనము క్లియర్ చేసేంత వరకు మీ దగ్గర మేము ఎలాంటి అమౌంట్ తీసుకోము. అది మంచిది కూడా కాదు. మేము ఎప్పుడైతే మీకు బ్యాలెన్స్ క్లియర్ చేస్తామో అప్పుడు మీకు వ్యాలెట్ లో కావచ్చు, బోనస్ కావచ్చు, అనేక రకాలైనటువంటి మనకు ఇన్కమ్ ఆదాయ మార్గాలు ఉన్నాయి. వాటి ద్వారా మీకు ఇన్కమ్ వస్తుంది. దాని నుంచి మీరు రాబోయే ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు అనే విషయం చెప్పారు. ఇప్పుడు మేము 6 months వరకు దాదాపు మీ దగ్గర మేము ఆన్ ప్యాసివ్ లో సబ్స్క్రిప్షన్ చేసుకొని హోల్డింగ్ చేసుకోవడం అతి త్వరలో ముగియబోతుంది. అంతా కూడా అతి త్వరలో ముగియబోతుంది. మేము ఎప్పుడైతే మాకు ఒక డేట్ ఉంది, దాన్ని మనకు పోగానే అందరికి మేము పెండింగ్ అనేవి క్లియర్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. చాలా పెద్ద విషయం అది. ఇంకా మీకు ఏదైతే బాకీ ఉన్నామో ఇప్పటిదాకా ఆ బ్యాలెన్స్ క్లియర్ చేయకుండా ఎలాంటి డబ్బు తీసుకోలేము. కాబట్టి మేము అదొక మంచి ప్రిన్సిపల్ పెట్టుకున్నాం. చివరికి మేము చాలా ప్రాసెసింగ్ లో ఉన్నాం. ఆ ప్రాసెసింగ్ అంతా మన నా చేతిలో కూడా లేదు. అది ఒక మనం అంతా కూడా ఆర్గానిక్ బిజినెస్ సిస్టమ్ లో ఉన్నాం కాబట్టి ప్రతిదీ మన ముందు ఉంటుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి డియర్ ఫ్రెండ్స్, మనము 10,000 మంది
ని ఓకనెట్ లో ఉంచడం కోసం జస్ట్ మనము ఒక $100 మాత్రమే మీ దగ్గర తీసుకున్నామంటే మీరు దీన్ని అంగీకరించగలరా? మిగతా వాటిని మీరు కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక గూగుల్ మీట్ కావచ్చు, జూమ్ కావచ్చు, ఇంకా అనేక వెబ్ కాన్ఫరెన్స్ సిరీసెస్ కావచ్చు, కొన్ని వేల రూపాయలు కలెక్ట్ చేస్తున్నాయి. దాంతో పోలిస్తే ఇక్కడ చాలా వరకు క్వాలిటీ మేనేజ్మెంట్ ఉంది, క్వాంటిటీ ఉంది, క్వాలిటీ ఉంది. సో డియర్ ఫ్రెండ్స్, మన ఆన్ పాజిటివ్ లో ఒక కనెక్ట్ చాలు మనం ఎంత ఉన్నతంగా ఉంటామో అని చెప్పడానికి ఇది ఒక్క నిదర్శనం అని చెప్తున్నాం. 1 మిలియన్ కస్టమర్లు మీకు నెలకు $100 మనము చెల్లిస్తే ఇక్కడ $100 మిలియన్ ఇంటూ 10 months చేసుకున్న $1 బిలియన్ మనము చెల్లిస్తున్నాము. ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్, అంటే మనకు పోయిన నెలలో April 24th నుంచి ఓపెన్ వచ్చింది. మళ్ళీ ఈ రోజు April 13th అంటే దాదాపు ఒక సంవత్సరం, అంటే 355 రోజుల వరకు మనకు ఫ్రీగానే ఇచ్చాడు. రూపాయలు మనము చెల్లించుందాం, ఖర్చు కావాలి కంపెనీకి, అయినా సరే భరిస్తూ ఉన్నారు తప్ప మనం ఒక్కసారి తీసుకున్నారు మళ్ళీ తీసుకోవడం లేదు. అందుకే మనము డబ్బు గురించి కానీ ఇంకొక విషయంలో కానీ ఆన్ప్యాస్ ఎప్పుడూ కూడా నిజాయితీతో ఉంటుంది, నైతిక విలువలు కలిగి ఉంటుంది. మన ఎప్పుడు కూడా మన జీవితాన్ని మార్చేటటువంటి వ్యాపారం అనేది. కాబట్టి ఎవరు కూడా ఏమంటారు, సమయాన్ని కేటాయించండి తప్ప మా గురించి నెగిటివ్ గా ఆలోచించొద్దు. మాకంటూ ఒక సొంత ప్రణాళిక ఉంది, మేము సరైన ఆలోచనతో ఉన్నాం, మేము ఎప్పుడు కూడా విజయవంతం కావడానికి మా వంతు మేము ట్రాక్ చేస్తున్నాం. చాలా వరకు డిఫికల్టీస్ ఎదుర్కొన్నాం. త్వరలో ఇది వైరల్ అవుతుంది. మన కంపెనీ ఒకటి మోటో ఉంది, వీఆర్ ఇన్ టు విన్ ఇట్ అనుకుంటున్నాం. దాంతో అదొకటే కాదు, ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆల్వేస్ ఆన్ప్యాస్ టు బిల్డ్ సక్సెస్ ఇన్ ద గ్లోబల్ లెవెల్ అనే విషయాన్ని డియర్ ఫ్రెండ్స్ ఎవరు మర్చిపోద్దని గర్వంగా చెప్తున్నాను నేనైతే. దాంతో పాటు డాక్టర్ తారిక్ తంతావి అండ్ డాక్టర్ సూజన్ కొన్ని మనకు టూల్స్ ఇచ్చారు. అవి లేట్ అవుతున్నందుకు వాళ్ళు చాలా బాధపడ్డారంట. ఆ టూల్స్ కూడా ఒకటే కాదు, మీకు చెప్తాను డియర్ ఫ్రెండ్స్, ఆ టూల్స్ వండర్ఫుల్ టూల్స్. అవి ఒకటి ఎడ్యుకేషనల్ టూల్ ఓకనెట్ అండ్ ఎంటర్టైన్మెంట్ టూల్ ఆన్ జాయ్. ఇవి ఎప్పుడో ఇద్దామని మనకు January 10th వరకు సార్ చెప్పారు, గుర్తుందో లేదో, అప్పుడే ఇద్దాం అనుకున్నారు. కానీ అవి లేట్ అయినందుకు అవర్ లీడర్స్, అవర్ ప్రోగ్రామ్ డిజైనర్స్ వాళ్ళు బాధపడుతున్నారట, మనం తొందరగా వేయలేకపోయినామని. చూడండి ఒక్కసారి, అది ఒక్కసారి వైరల్ అయితే కొన్ని వరదల లాగా వచ్చి పడతాయని చెప్పారు. ఇప్పటికే కొన్ని డబ్బులు మనకు వరదలు లాగా వచ్చే అవకాశం ఉంది. అవర్ సూజన్ అండ్ తారిక్ తంతావి చేసినటువంటి ప్రోగ్రామ్స్ అనే విషయాన్ని మనకు చెప్పడం జరిగింది డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఓకనెట్ కోసం 5 months నుంచి మనకు ఒక్కొక్కరికి $500 వేసుకున్నప్పటికీ కూడా $2,500 మనకు ఖర్చు అవుతుంది అనే విషయాన్ని చెప్పారు. అంటే వాళ్ళు కష్టపడుతున్నారు, ఖర్చు పెడుతున్నారు, కానీ మనకు మాత్రము ఓపికతో ఉండలేకపోతున్నాం. దయచేసి మీరు ఇది ఆలోచించండి. ఒక డబ్బు మాత్రమే ఇక్కడ వాల్యూ ఇవ్వడం కాదు, అనేక రకమైన కళలు కన్నటువంటి సామ్రాజ్యంలో అనేక కళలు కన్నాం. మీకు అనేక ఆశలన్నీ కూడా రేపు విజయవంతం కావాలంటే కొంచెం ఓపికతో ఉండండి. మీరందరూ మాతో కలిసి నడవండి. మనం ఖచ్చితంగా ఆన్ప్యాస్ లో సక్సెస్ అవుతున్నాం అనే విషయాన్ని చెప్పడం జరిగింది. రేపు రాబోయే కాలం అంతా కూడా ఏఐ టెక్నాలజీతో ఉంది. ఈ ఏఐ టెక్నాలజీ అనేది అనేక దేశాలు, అనేక కంపెనీలు దీనిపైనే అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించుకొని కొత్త రేస్ ప్రారంభమైంది. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో ఒకప్పుడు మనము అనేక రకాలైనటువంటి సాధనాలు వాడాం. ఒకప్పుడు ఆరోగ్య విషయంలో కావచ్చు, తర్వాత గూగుల్ సంబంధించి కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఈ రోజు అన్ని కంపెనీస్ కూడా ఏ టెక్నాలజీ వైపు పరిగెడుతున్నాయి. దాంట్లో మనం ముందున్నాం అనే విషయాన్ని గర్వంగా చెప్పారు. ఇంకొకటి, బిలియనీర్ అయినటువంటి మార్క్ క్యూబన్ మాట్లాడుతూ దీంట్లో ఏఐని ఎవరు మొదటగా ఉపయోగిస్తారో వారు ఖచ్చితంగా మొదటి ట్రిలియనీర్ అవుతారు అని చెప్పారు. అంటే బిలియనీర్ అంటేనే మనకు $100 కోట్ల మనం కలెక్ట్ చేసి దాన్ని బిలియనీర్ అంటాం. ట్రిలియనీర్ అంటే $1,000 కోట్ల మనం కలెక్ట్ చేస్తే, అది అమెరికన్ డాలర్స్ కలెక్ట్ చేస్తే దాన్ని ట్రిలియనీర్ అంటాం. ఇప్పుడు దాకా ఎవరు కూడా అది ఎవరు ముందు అవుతారో అనేది లక్ష్యం మాత్రం ఏఐతో, నేను అనుకుంటున్నాను, నేను ఊహిస్తున్నాను, ఈ కంపెనీలో మనము ఉన్నాం కాబట్టి మనమే ముందు ఆన్ప్యాస్ ని ఏఐ ఉపయోగించుకొని మొట్టమొదటి ఏఐ ఉపయోగించుకొని
ట్రిలియన్ అయిన కంపెనీ ఏదైనా ఉందంటే ఆన్ ప్యాసివ్ ఉండాలని గర్వంగా కోరుకుంటున్నాను అన్న కళ కూడా అని గర్వంగా చెప్తున్నాను డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఈ ఏ టెక్నాలజీ విషయంలోకి వచ్చినట్లయితే మీకు రేపు రాబోయే కాలం అంతా కూడా ఏ టెక్నాలజీ, మిషన్ లెర్నింగ్ అండ్ ఏ టెక్నాలజీ ద ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా మన ఆన్ ప్యాస్ తో సాధ్యం. భవిష్యత్తు అనేక రంగాలపైన ఆధారపడి ఉందంటే ఆన్ ప్యాస్ ప్రతి ఒక్కరు కూడా అన్ని రంగాలు ఉపయోగించుకుంటారు అనేది గర్వంగా చెప్పొచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఆ రోజు మన సిఇఓ గారు చెప్పినటువంటి విషయాలు. ఇది క్లారిటీగా మనకు చెప్పారు. మీకు పెండింగ్ విత్డ్రాస్ ఇస్తేనే నేను మీ ముందుకు వస్తాననే విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ ఒడ్డుకుతూ ఉండండి. మన ఆన్ ప్యాస్ లో సక్సెస్ అయిపోయినాం. ఎవరు కూడా ఇందులో నుంచి క్విట్ కాకండి. క్విట్ ఏంటంటే మన భవిష్యత్తుని మనమే కోల్పోయినట్టే. ఎవరు మాటలో విని ఆన్ ప్యాస్ లో ఉన్నటువంటి వాల్యుబుల్ ఫౌండర్షిప్ ని కోల్పోవద్దు అని ఆన్ ప్యాసివ్ తరపున, ఆన్ ప్యాసివ్ లో ఉన్నటువంటి మనకు అనేక మంది లీడర్స్ చెప్పే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. వారు మీకోసమే చెప్తారు, వారి యొక్క స్వార్థం కోసం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు ఫౌండర్షిప్ కొత్తగా వచ్చే ఏం లేవు, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది. అయినప్పటికీ మీకోసమే స్పెండ్ చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి అంటే దాదాపు ఒక 2 గంటలు మీతో పాటు ఉండాలి. అంతకుముందు కనీసం 1 గంట ప్రిపరేషన్ ఉంటుంది. డియర్ ఫ్రెండ్స్, దాన్ని అర్థం చేసుకొని మసలుకోండి. ఆన్ ప్యాసివ్ లో మన యొక్క డిసిప్లిన్ ఎలా ఉండాలో టైం స్పెండ్ చేసినాం, ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతున్నాం. సక్సెస్ అనేది ఆన్ ప్యాసివ్ కి మరొక పేరే సక్సెస్. ఇట్స్ విల్ బి ఆల్వేస్ సక్సీడ్ ఇన్ ద కంపెనీ ఆన్ ప్యాసివ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ రోజు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి అవర్ డైనమిక్ లీడర్ ఆర్కే రెడ్డి గారికి, మన సూపర్ ప్లానర్ రమణ్ సార్ కి, నా తోటి మిత్రులందరికీ మరొకసారి ఆన్ ప్యాస్ తరపున శుభాకాంక్షలు తెలుపుతూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, బిఎస్ గౌడ్ సార్. థ్యాంక్ యూ.